నిజామాబాద్ ఎంపీ అరవింద్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను రాష్ట్రం సహకరించడం లేదని అన్నారు. రేషన్ బియ్యం పంపిణీపై ప్రధాని ఫోటో పెట్టకపోవడం గురించి ఆయన జగిత్యాల జిల్లా కలెక్టర్ను ప్రశ్నించారు. సమాధానం చెప్పలేకపోయారు. వరి ధాన్యంపై ఇక తరుగు లేకుండా చూడాలని కలెక్టర్ను కోరారు. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో నిజామాబాద్ కన్నా ఎక్కువగా 62 కోట్ల రూపాయల నిధులను జగిత్యాలకు కేటాయించడం జరిగిందని అన్నారు. అందుకు కృతజ్ఞతగా జగిత్యాల ఎమ్మెల్యే తనను కలిసినందుకు పార్టీ మారుతున్నాడని దుష్ప్రచారం చేస్తారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పథకం ఇక ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ కింద ఎవరైనా మరణిస్తే 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతోంది అని, దానిపై ప్రజలకు ఇంకా అవగాహన కల్పించాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని ఆయన కోరారు. స్థానికంగా కేంద్రీయ విశ్వవిద్యాలయానికి రాష్ట్రం ఇప్పటికే భూమి కేటాయించలేదని అన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అవినీతి పరుడని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వాళ్ళు కడతాము అని వాగ్దానం చేసి ప్రభుత్వంలోకి వచ్చిండ్రు, ఇవాళ కట్టలేరు, కట్టే పరిస్థితి కూడా లేనట్టు నాకు అర్థమైంది. మొన్న కొరుట్ల నవోదయ, ఇప్పుడు జగిత్యాల పట్టణంలో కేంద్రీయ విద్యాలయం, ఈ రెండు కూడా వచ్చినందుకు శుభాకాంక్షలు. నవోదయ అయితే ల్యాండ్ గేండ్ అని శాంక్షన్ చేయించిన మాకు, నేను కూడా ఎంబడబడ్డ కొరుట్ల టౌన్ కానుకొని బైపాస్ రోడ్కి మంచి ల్యాండ్ అయిపోయింది. ఇక్కడ ఈయన బాధ ఏందో ఉత్తమ్ కుమార్ రెడ్డి అర్థం కాలేదు. జగిత్యాల మున్సిపాలిటీ ఎమ్మెల్యే గారికి వచ్చి కలిసాను. 200 కోట్లు పవన్ రెడ్డి గారు డెవలప్మెంట్ మాస్టర్ ప్లాన్ అందరూ ఆయన వచ్చిండు, ఢిల్లీకి వచ్చిండు, నేను మంత్రుల దగ్గర తీసుకుపోయినా, ఆయన ఏమన్నా ముఖ్యమంత్రికి కూడా దగ్గరికి పోయినా, మీరంతా నన్ను బదనాం చేసిర్రు, పార్టీ మారుతున్నదని ఆయనను బదనాం చేసిర్రు. ఇప్పుడు పైసలు వస్తున్నాయి. ఇప్పుడు మొత్తం పార్లమెంట్లో జగిత్యాలకు 62 కోట్లు వచ్చినాయి, మ్యాక్సిమం వచ్చినాయి. నిజామాబాద్ పట్టణం కంటే ఎక్కువ వచ్చినాయి. కేవీ వచ్చింది, మీకు నవోదయ వచ్చింది. జగిత్యాల మాస్టర్ ప్లాన్ ప్రపోజల్ ఏమన్నా స్టేట్ మీరు స్టేట్ పంపించిన దాన్ని బట్టి సెంటర్ ఇస్తుంది. వాళ్ళ ప్రపోజల్ వాళ్ళు పంపించిన దాన్ని బట్టి వచ్చిన నిధులు కూడా సరిగ్గా సద్వినియోగం చేసుకోవట్లేదు అన్ని డిపార్ట్మెంట్లో. రోడ్లు శాంక్షన్ అయినా క్యాన్సిల్ అయిపోతున్నాయి. పూర్ణము ఇంకోటి ఫ్యామిలీ బెనిఫిట్ స్కీము, ఎవరైనా చనిపోతే 20,000 రూపాయలు రావడం, ఇవన్నీ కూడా అప్లికేషన్లు ఎన్ని ఉంటే అన్ని మాత్రం డబ్బులు వచ్చేసినాయి. అవేర్నెస్ పెంచితే ఇంకా అప్లికెంట్స్ పెరుగుతారు, బెనిఫిషరీస్ పెరిగే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వాల నుంచి ఇటువంటి మంచి మంచి స్కీమ్లు ఏవైతున్నాయో దాని అవేర్నెస్ పెంచుకునే బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. కేంద్రం రాష్ట్రం కాంపిటీషన్ కాదు. కేంద్ర ప్రభుత్వము అందరికీ, దేశంలో ఉన్న అందరికి కూడా ఒకే రకంగా చూస్తారు. ఆ స్కీమ్స్ అన్ని రాష్ట్రాలకి ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిందిగా వాళ్ళ బడ్జెట్ శాంక్షన్లు ఉంటాయి. చేసుకుంటే మీకు కూడా మంచి పేరే వస్తుంది. కేంద్రం నుంచి పైసలు వచ్చినా, రాష్ట్రం నుంచి వచ్చినా ప్రజల సొమ్మే. ఆడి నుంచి వచ్చిన నిధులు సద్వినియోగం చేసుకుంటే నీకు కూడా మంచి పేరు వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసీఆర్ నేర్పించిపోయిన దరిద్రపు ఆలోచనలతోటి ఈ ప్రభుత్వం ముందుకు పోకపోతే బెటర్. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయన ఏం పని ఉన్నా నాకు ఫోన్ చేస్తాడు, కోఆర్డినేట్ చేసుకుంటాడు. అట్లా చేసుకున్నందుకు 60 కోట్ల రూపాయలు వచ్చినాయి జగిత్యాల. అన్ని మున్సిపాలిటీ నిజామాబాద్ పార్లమెంట్లో అందరికంటే ఎక్కువ వచ్చినాయి జగిత్యాల. ఇట్ ఈస్ నాట్ అబౌట్ బీజేపీ, కాంగ్రెస్ ఆర్ టీఆర్ఎస్. సో కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసుకొని అవేర్నెస్ పెంచుకుంటే మీకు కూడా మంచి పేరు వస్తుంది. ₹35 బియ్యం కిలో ఫ్రీ ఇస్తున్నారు. 32 రూపాయలు అందులో సెంటర్వి, ₹2